ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజున చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజున చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ గురువు శుభమైనటువంటి స్థితిలో పొంది ఉండడం ఇది అద్భుతం. చాలా మటుకు ఎన్నో సమస్యలు, ఎందుకనంటే ఒక శుక్రుడు గురువు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవండి. ఈ కారణం చేత ప్రధానంగా ఒక గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం గట్టిగా చేయండి. అయితే మంచి చెప్పుకోదలిస్తే శుక్రుడు మీకు ధనాకర్షణ జనాకర్షణను కలగచేస్తాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలలో మీ పేరు ప్రతిష్టలు పెరగడం కోసం మీరు నిజాయితీగా కష్టపడతారు. కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. అయినా గురువు చాలా శుభయోగకరుడై రాశిని వీక్షిస్తూ, తృతీయ స్థానాన్ని వీక్షిస్తూ, అలాగే పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ కారణం చేత చాలా మటుకు ముఖ్యంగా ఈ యొక్క శనిని కూడా కంట్రోల్లో పెట్టేసేసాడు. తత్కారణం చేత శని కంట్రోల్లో ఉన్నప్పుడు శనికి సంబంధించి కష్టపడే తత్వాన్ని మీరు కనుక ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా గురువు అనుకూలిస్తాడు. ఫలితం మాత్రం మీకు ఎక్కడికి పోదు. అయితే మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకుంటే అర్ధాష్టమ రాహు, ఎంత గొప్పగా గురువు ఉన్నా ఈ అర్ధాష్టమ రాహు బ్రేక్ వేస్తాడు. చేసే ప్రయత్నంలో వెళ్తున్నట్టుగానే 3 అడుగులు 4 అడుగులు వెళ్తాం, కానీ బ్రేక్ ఆగిపోతాం. మళ్ళీ కొంత టైం తీసుకొని ముందడుగు వేస్తాం. ఇలా ఆలస్యాన్ని, ప్రతి పనులలో ఆలస్యాన్ని అర్ధాష్టమ రాహు ప్రభావంలో కలుగుతుంది. కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు. ఈ కారణం చేత కుజగ్రహ ప్రభావము రాశి మీద ఉంది. రాశ్యాధిపతి చూడడం చాలా మంచిది వీక్షణ, కానీ ఎంతైనా సహజ పాపి కదా. ఎదుటి వాళ్లతో అనవసరమైన వాగ్వివాదాలు, మీ ప్రమేయం లేకుండా, మీ ఆలోచన లేకుండానే ఎదుటి వాళ్ళు తగాదాలు అవుతాయి. తద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇక రవి బుధులు అష్టమ స్థానంలో, బుధుడు యోగిస్తున్నాడండి. ప్రధానంగా 7వ తారీఖు తర్వాత ఈ బుధుని యొక్క ప్రభావం వలన అనుకున్నటువంటి విధంగా మీరు ఏది ఆలోచిస్తారో పెట్టుబడులకు సంబంధించి కానీ ఏదైనా కానీ నిజమై జరిగి తీరుతుంది. నేను అనుకున్నాను, జరిగింది కదా. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అద్భుతంగా మీకు యోగదాయకంగా ఉండబోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కలిసి వస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కానీ రవి అనుకూలంగా లేడు. ఈ కారణం చేత ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క వేరే సంస్థల్లో ప్రయత్నం చేయాలా అన్నంత బాధ కలుగుతుంది. కానీ ప్రయత్నం చేయకండి, అనుకూలంగా లేదు. నిరుద్యోగస్తులు
ఏ చిన్న ఉద్యోగం వచ్చినా యాక్సెప్ట్ చేసి చేయండి. ఒక 2-3 నెలల వరకు ఇలాగే ఉంటుంది. తదనంతరం గ్రహాలు మారుతాయి. అద్భుతంగా మీకు మంచి జరగబోతుంది. మంచి సమయం కోసం వేచి చూడండి. అలాగే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేరు. కాబట్టి బాగా కష్టపడండి. అనుకున్నంత ఈజీ కాదు మీరు కోరుకున్న సంస్థల్లో సీట్ రావడము. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కాస్త శుభ పరిణామం అని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి మంచి శుభవార్త వింటారు. ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. కాబట్టి గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేదు. ప్రస్తుతం కాలసర్పదోషంలో జరుగుతుంది. ఈ కారణం చేత ఇంతకుముందు చెప్పాను మొదట్లోనే అద్భుతమైన యోగం ఉన్న రోజు అని. అదే జూలై 13వ తారీఖు రోజున ఏర్పడే మహాశైవాఖ్య యోగము. ఈ రోజున ప్రధానంగా ఎలా చెప్పబడి ఉంది? సోమవారము, ఆరుద్ర నక్షత్రము, అలాగే మాస శివరాత్రి చతుర్దశి తిథితో కలిసి ఉన్నటువంటి రోజున. ఇది ఈ రోజున మనం మిస్ చేసుకున్నామా 2053లో ఇలాంటి రోజు వస్తుంది. అది మిస్ చేసుకున్నామా 2070లో వస్తుంది. కాబట్టి ఇంతటి అమూల్యమైన రోజుని మళ్ళీ మళ్ళీ మనం భవిష్యత్తులో చూస్తామో లేదో తెలియదు. కాబట్టి నా ప్రార్థనల్లో కూడా మీరు బాగుండాలి. అందుకనే మీరు దగ్గరలోని శివాలయంలో ఈశ్వర అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అందుకనే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, మరియు సమస్యల పరిష్కారం కోసం సుదర్శన హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం. విద్యార్థులకి ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి హోమం, దక్షిణామూర్తి హోమంతో పాటుగా అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంటుందండి. జూలై 13వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి 3 గంటల లోపల మీరు కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమం ఆ రోజున అమృత ఘడియలలో ప్రారంభమవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక గమనించుకున్నట్లయితే రోజువారీ కార్యక్రమాల్లో 5, 6 తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి. ఇంట్లో సామాన్లు చోరీ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 7, 8 తేదీలలో ప్రధానంగా మోకాల నుంచి పాదాల వరకు సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి గోచరమవుతుంది. జ్వరం పీడితులు అవుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేదు. అన్ని ఆలోచనలకే పరిమితమై తప్ప ఏ పని ముందుకు సాగదు. ఇక 9, 10, 11, 12 ఈ తేదీలలో ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. 13, 14 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ప్రభుత్వ పరంగా చలాన్లు కట్టే అవకాశం ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ప్రతి పని యందు కూడాను అనాసక్తి, క్లమ్జీగా ఉంటుంది అని చెప్పవచ్చు. 15వ తారీఖు రోజున ప్రధానంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాల పట్ల చర్చకు వస్తాయి. పెద్దలతో వాగ్వివాదాలు జరుగుతాయి. సంతాన మూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి సాధారణంగానే ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఇన్ని సమస్యల నుంచి బయటపడే మార్గం మహాశైవాఖ్య యోగం ఉన్నటువంటి జూలై 13వ తేదీన దగ్గరలోని శివాలయంలో ఆరాధనని అస్సలు మిస్ చేసుకోకండి. అవకాశం, శక్తి ఉంటే భగవంతుడు పోయిందేముంది, ఈ ఒక్కసారి ఎంతో గొప్పదైనటువంటి రోజున ఆ రోజున మన పీఠంలో ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిగే కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.